10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగల హల్చల్. ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసిన యువకుడు. కర్నూలులో సైక్ సిద్ధార్థ్ సినిమా హీరో హీరోయిన్లు సందడి. మడిపల్లి గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ ఓటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ ధర్మసాగర్లోని విజయ డైరీ పాల శీతలీకరణ కేంద్రంను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం సందర్శించారు. డైరీ యూనిట్లో ఎంత కెపాసిటీతో పాల శీతలీకరణ చేస్తున్నారని, నాణ్యత పరీక్షలు ఏ గ్రామాల నుండి పాల సేకరణ చేస్తున్నారని, ఈ యూనిట్ పరిధిలో ఎన్ని బిఎంసీలు ఉన్నాయనే వివరాలను కలెక్టర్ అడగగా, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఈ యూనిట్ 2008లో 3000 లీటర్ల కూలింగ్ కెపాసిటీతో స్థాపించారని, ప్రస్తుతం ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని 20 గ్రామాల నుంచి రోజు 1700 లీటర్ల పాల సేకరణ జరుగుతుందని, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకున్న పాలను శీతలీకరణ చేసిన తర్వాత ప్రతిరోజు పాలను హన్మకొండ అలంకార్ జంక్షన్లోని సమీపంలో ఉన్న విజయ డైరీ ప్లాంట్కు తరలించి ప్రాసెసింగ్ చేసి ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్కు వివరించారు.
భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాటారం మహదేవ్పూర్ మండలంలోని రెడ్డి కులానికి చెందిన కొంతమంది అక్రమంగా బీసీ కుల ధృవీకరణ సర్టిఫికెట్లు పొంది బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా పొందిన కుల ధృవీకరణ సర్టిఫికెట్లతో స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ వచ్చిన గ్రామాలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. అక్రమ కుల ధృవీకరణ సర్టిఫికెట్ల ద్వారా పోటీకి సిద్ధపడడాన్ని బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక తహసీల్దార్లు రెడ్డి కులస్తులకు చెందిన వారు అక్రమ కుల సర్టిఫికెట్లు పొందారని నిర్ధారించి వాటిని వెంటనే రద్దుపరచాలని జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించారన్నారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా పొందిన కుల ధృవీకరణ సర్టిఫికెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీసీ సంఘాల తరపున ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది. కాళేశ్వరంలో ముఖ్యంగా మాదేపూరు, కాటారం ఈ 2-3 మండలాలలోనే రెడ్డిగాన్ల వాళ్ళకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ బీసీ సర్టిఫికెట్లు ఇస్తే కొంతమందికే ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మిగతా వాళ్ళకు కూడా ఒకవేళ రెడ్డిగాన్ల వాళ్ళు బీసీలు అయితే మిగతా అందరికి కూడా ఇవ్వచ్చు కదా, లేదు కొందరే బీసీలు అయితే కొందరికే ఇవ్వడానికి ఆధారాలు కావాలి. వాళ్ళు ఎవరికి పుట్టిళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా తీసుకొని ఆధారంగా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఒక 10-15 సంవత్సరాల కిందట ఒక మా దగ్గర గంధశ్రీ లక్ష్మీనారాయణ అనే అతను ఎస్టీ కులం నుంచి ఆయన పోస్ట్ ఒకరికి అప్లై చేసుకుంటే ఆయన ఎస్టీ కాదని కొంతమంది వాదన చేసిండ్రు. దానికి ఆయన ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఆధారాలు ఎవరికి పుట్టినో, మా తండ్రి ఎవరు, మా తాత ఎవరు, మా తల్లిదండ్రుల ద్వారా మా వంశము, మా కులం ఎట్లా వచ్చిందనేది ఆధారాలు చూపించడం జరిగింది. అదేవిధంగా దయచేసి ఇప్పుడు బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న రెడ్డిగాన్ల వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాయకపోళ్ళక, మున్నూరు కాపోళ్ళక, ముద్దురాజోళ్ళక, గౌడ్స్కా ఎవరికి పుట్టిన అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి నిరూపించి మేము కూడా ఇప్పుడు ఈ వ్యతిరేకతను కూడా మేము వెనుకకు తీసుకుంటాం. నిరూపించకుంటే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఇజ్జతి మానము చీము నెత్తురుంటే ప్రభుత్వం 42% బీసీలకు ఇస్తానని ఇవ్వలేదు. ఆడికి 17%కే కొనసాగించారు. ఆడికి వచ్చినా కూడా 17%లో కోత పెట్టి కొంతని రిజర్వేషన్లు ఇచ్చారు. రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇక్కడ రెడ్డి అనే కులస్తులు వాళ్ళు గాన్ల సర్టిఫికేట్ తీసుకొని బీసీ మీద పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. దానికి మేము ఎంఆర్ఓ గారికి సమాచార హక్కు చట్టం పెట్టుకుంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లని నిర్ధారణ చేసి ఇస్తే కూడా మేము కలెక్టర్ గారికి చెప్పినాం, అన్ని విధాలుగా అందరికీ చెప్పినాం. అయినా కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు. మంత్రి ఇలాకాలో ఇంతగానం జరుగుతుంది, కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు. ఒక బీసీలకు ఇంత మంత్రి ఇలాకాలో ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఎంత జరగాలి? ఇప్పటికైనా మంత్రి గారు పట్టించుకొని ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళని వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి, చట్టపరంగా తీసుకోవాలి. అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మా బీసీ బీటా బహుజన జెండా ఎత్తుకున్నాడు. బహుజన జెండా ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక కానీ ఇక్కడ బీసీ అభ్యర్థిని మనము అన్ని కుల నాయకులందరూ ఏకమై ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. మనం ఇప్పుడు మనకు ఆల్రెడీ మేము అన్ని ఎంఆర్ఓ తర్వాత కలెక్టర్ తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో అందరికీ కూడా లెటర్ ఇచ్చిన తర్వాత మన ఎంఆర్ఓ గారికి గతంలో మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసింది కదా అంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇక్కడ ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆల్రెడీ ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవి మీకు ఇక్కడ నుంచి జారీ చేయబడ్డాయి కనుక వీటిని మేము రద్దు చేస్తున్నాం. ఈ దొంగ సర్టిఫికెట్లని సంబంధించిన తహసీల్దార్ గారే జిల్లా కలెక్టర్కు పంపేయడం జరిగినది. కానీ జిల్లా కలెక్టర్ మరి ఎవరి ఒత్తిడి వల్ల వీటి మీద చర్య తీసుకుంటలేడో కలెక్టర్ గారు దీన్ని మాకు తెలియజేయాలి. లేకపోతే దీని మీద మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. ఈ సర్టిఫికెట్లు దొంగ అని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్య తీసుకుంటలేరో మేము ప్రతిరోజు కూడా దీని మీద నిరంతర పోరాటం చేస్తామని మేము ఈ బీసీ సంఘాల ఐక్య ఆధ్వర్యం లోపల చెప్తున్నాం. మాకు 42% ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. 42% ఇవ్వకుండా 17% లోపలనే మాకు ఇప్పుడు బీసీ అప్పుడు పాలాభిషేకాలు చేశాం. ఏది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు 42% ఇస్తుందని, కానీ 42% ఇవ్వలేదు. ఈరోజు ఏం చేసిర్రు? 17% ఇచ్చే చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ లోపల కూడా బీసీలకే ఇవ్వాలి. ఏది ఈ దొంగ ధృవీకరణ పత్రాలు తీసుకున్న వాళ్ళందరినీ ఉన్న అందరు సర్టిఫికెట్లు కూడా అందరూ రద్దు చేయాలని కోరుకుంటూ నేను ఈ సమావేశానికి వచ్చిన కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా విన్నపం తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని రెండో విడత సర్పంచ్ నామినేషన్లో భాగంగా నల్లబల్లి మండలం రంగాపురం గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఓరుగంటి మాధవిరాజ్ మాట్లాడుతూ రంగాపురం గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులుగా పోటీ చేసిన ఓరుగంటి సురేష్, ములుక మమత, మార్త అనురాధ, రాపర్తి రమ్య, బోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రంగాపురం మండలం నల్లబెల్లి ఓరిగంటి మాధురి అని నేను ఓరిగంటి రాజు వాళ్ళ వైఫ్ ను బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించగలరని అందరినీ వేడుకుంటున్నాను. అభివృద్ధి మాకు గుడి లేదు, గుడి కట్టించాలనుకుంటున్నా. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్న పెండింగ్ రోడ్లు ఏమన్నా ఉంటే అవి పెండింగ్ కాకుండా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. మన నల్లబెల్లి ఓరుగంటి మాధురి రాజు మా వైపు బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఇంత ముందు గత 10-15 సంవత్సరాల నుండి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా రంగాపురం గ్రామం అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు యువకులం మేము పోటీ చేస్తున్నాము. రంగాపురం గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు, రోడ్లు కానీ, మన బాడీ లేదు, గుడి లేదు, ఊరిలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తాం. మమ్మల్ని యూత్ కానీ మనోళ్ళు కానీ ఎవరైనా మనల్ని గెలిపిస్తే నేను ఊళ్ళో ఉన్న పెండింగ్ పనులు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. ఇంతకుముందు నేను సర్పంచ్గా పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయినాను. ఈసారి నన్ను గెలిపిస్తే నేను పూర్తి బాధ్యత రంగాపురం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాను. 6 నిమిషాలు బీజేపీ పార్టీ కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు, సెంట్రల్ నుంచి వచ్చే నిధులకు తేడా ఉందో ఊళ్ళో ప్రజలు కూడా గమనించాలి. బియ్యం ఇప్పుడు చూసుకుంటే సన్న బియ్యం రైతులకు, మన ప్రజలకు కేంద్రం నుండి 5 కిలోలు ఫ్రీగా ఇస్తున్నారు. మన ఊర్లో డంపింగ్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఈసారి నన్ను బీజేపీ తరపు నుంచి వెళ్ళి మాధురి రాజును గెలిపించుకుంటే మేము నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయి రంగపురానికి ఆ విధంగా పథకాలను తీసుకొచ్చి రంగపురం గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఈసారి తప్పకుండా మాకు ఓటేసి రంగపురం ప్రజలు గెలిపించగలిసిందిగా కోరుకుంటున్నాను. నేను జోగు ప్రభాకర్ను రంగాపురం 7వ వార్డుకు వార్డు నంబర్గా నిల్చున్నాను. మా మాధురిని, మా రాజు వాళ్ళను గెలిపించాలి. గతంలో సర్పంచ్ కేసు ఆయన ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అతిగా మెజార్టీ తోటి రాజును, మాధురిని గెలిపించాలని మనం గెలిపించుకుంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో వడ్ల దళారులు రెచ్చిపోతున్నారు. అమాయకపు రైతులను ఆసరా చేసుకుని అక్రమ దందాకు తెరలేపారు. ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా వడ్లు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం 100 టన్నుల వడ్లను కొనుగోలు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఇంత దందా కళ్ళ ముందే జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు అధికారికంగా ఏర్పాటు చేయడంతో రైతులు చేసేదేమీ లేక దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. దళారులను ఆశ్రయించి రైతులు భారీగా మోసపోతున్నారు. దళారులు అనుమతులు లేని కాంటాలతో తూకంలో రైతులను భారీగా మోసం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ దందాను నిలిపి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. హన్మకొండ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రాలు. మడిపల్లి గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ ఓటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. హసన్పర్తి మండలం మడిపల్లిలో కాందారి రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు. నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు. ఓట్ల కోసం నోట్లు పట్టుకొని మా ఇంట్లోకి ఎవరు రాకండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు. ఊరి బాగు కోసం, అభివృద్ధి కోసం ఆరాటపడే వ్యక్తిని మాత్రమే సర్పంచ్గా గెలిపించుకోవాలని పిలుపు. సర్పంచ్ ఎన్నికల్లో చర్చగా మారిన ఫ్లెక్సీలు.
ములుగు మేడారం జాతర ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ఏర్పాట్లు. ఘట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. తాత్కాలిక రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన పోలీసులు ఘట్టమ్మగుట్ట వద్ద నిర్మించనున్న తాత్కాలిక రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మరియు డిఎఫ్ఓ రాహుల్ కిషోర్ జాదవ్ మేడారం సమ్మక్క సారక్క జాతర సమయంలో వచ్చే వేలాది వాహనాలతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలపై ఫోకస్, వాహనాల పార్కింగ్పై ప్రత్యేక దృష్టి. మాదాపూర్లో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఫుట్పాత్లపై వెలిసిన షాపులను తొలగించిన హైడ్రా అధికారులు. మైండ్ స్పేస్కు వెళ్లే దారిలో ఫుట్పాత్లపై షాపుల ముందు వెలిసిన షెడ్లు, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుడ్ కోర్టులు, దుకాణాలు నడుపుతుండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు, టీఎస్ఐఐసి అధికారులు సంయుక్తంగా అక్రమణ దుకాణాల తొలగింపు చర్యలు. పూనా మార్గం చొరవతో ఆకట్టుకున్న 37 మంది మావోయిస్టులు. వారిలో 65 లక్షల రివార్డు ఉన్న 27 మంది ఉన్నారు. హింసను త్యజించి సామాజిక ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, దంతెవాడ పోలీసులు, స్థానిక పరిపాలన మరియు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ప్రాంతంలో శాంతిని స్థాపించడానికి, పునరావాసం కల్పించడానికి మరియు సమగ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సుందర్ రాజ్ పట్టలింగం మాట్లాడారు. चलिए, आप सर्वप्रथम सभी का स्वागत है। बहुत दिनों के बाद मिल रहे हैं। आज 7 माओवादी, जिसमें 27 इनामी माओवादी हैं। 65 लाख इन पर कुल इनाम की राशि उन्होंने आत्मसमर्पण किया है। विगत 2000 आपने देखा होगा 2024-25 साल जो है लगातार ऑपरेशन चलता रहा है। डीआरजी, बसर फाइटर, सीआरपीएफ सभी ने मिलकर लगातार ऑपरेशन किए। हमारे जिले, पड़ोसी जिले सभी जगह मिलकर, और इसी का विभिन्न मुठभेड़ भी हुई है और साथ में कई सरेंडर्स भी हुए हैं। और आप लोगों के माध्यम से लगातार हम लोगों ने अपील भी किया है सरेंडर के लिए। तो इसी के तहत आज पूना मार्गेम पुनर्वास से पुनर्जीवन जो एक अभियान चलाया जा रहा है, इसके तहत छत्तीसगढ़ शासन की पुनर्वास नीति का लाभ लेते हुए आज कुल 37 माओवादी 65 लाख के उन्होंने हथियार छोड़कर मुख्य धारा में जुड़ने का स्टेप लिया है। और इसमें मैं बताना चाहूँगा कि डीआरजी, बस्तर फाइटर, एसआईबी, सीआरपीएफ की 111वीं 230वीं वाहिनी, इनका मुख्य रूप से रोल रहा। अगर देखा जाए तो पिछले 20 महीनों में कुल 508 से अधिक माओवादी ने आत्मसमर्पण किया है, जिसमें से 165 पर शासन द्वारा पूर्व से इनाम घोषित था। और अगर देखा जाएगा तो आज 37 माओवादी में पीएलजीए की जो कंपनी नंबर 6, कंपनी नंबर 10, कंपनी नंबर 2 और प्लाटून 16 के 2 सदस्य और एरिया कमेटी रैंक के 1, ऐसे ये जो
बड़े कैडर्स हैं जिन्होंने आत्मसमर्पण किया और मुख्यधारा में स्टेप लिया है। टोटल इसमें 37 ऑपरेशन है। मैं मानता हूँ कि इसमें जो हमारा, जैसे मैंने आपको पहले बताया कि हमारे जो ऑपरेशन है 2024-25 में, और साथ ही में जो हमारे हर ऑपरेशन में मुठभेड़ नहीं, हम लोग से संपर्क करते हैं और उनके माध्यम से ये अपील करते हैं कि जो मौलिकता है वो खुली है, समाज से जुड़े मुख्य से जो है, जिससे कि जिले के राज्य के विकास में भागीदारी है। इस विकास में भारत सरकार, छत्तीसगढ़ प्रशासन, उत्तर पुलिस, स्थानीय प्रशासन एवं सीआरपीएफ यहाँ पे उपस्थित है और विकास इसलिए हम प्रतिबद्ध हैं। और इसके साथ ही आखिरी में मैं आपके माध्यम से मैं अपील भी करूँगा कि इससे मौका है తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం కిడ్నాప్ కేసుపై తిప్పర్తిలో రాజకీయ తుఫాన్. బీసీ యాదవ్ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి యాదవ్ను పరామర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మల్లన్న రాకతో ఓరెత్తిన జనం. జై బీసీ జై మల్లన్న అంటూ మారుమోగిన నినాదాలు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడారు. ఈ చిల్లర పనులు బంద్ చేసి మీరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రెడ్లు మాత్రమే ఇక్కడ అధికారం చెలాయించాలి, ఇదానా నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదా? నేను నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, బీసీ ప్రజలకు, ఎస్సీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు చెప్తా ఉన్నా, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితి లేడు. ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ పోతాయి. ఈ రకంగా ప్రజల్ని హింసించుకుంటూ పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డకైనా అండగా నిలబడుతుంది. ఎవరైనా మా ఆడబిడ్డల తెరవచ్చినా, మా నాయకుల తెరవచ్చినా మీ అంతు చూస్తాం. మొన్ననేమో చెరుకు సుధాకర్ని చంపుతామని చెప్పి ఫోన్ చేస్తావు. నిన్ననేమో పున్నా కైలాస్ నేతను డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఒక పద్మశాలి బిడ్డ ఎట్లా అవుతాడని లెటర్ రాస్తావు. ఇవాళనేమో మా బీసీలతో ఉత్సవాలు దాగిపిస్తావు. ఇదా వెంకరెడ్డి నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదేనా నువ్వు చేసే పని? కాబట్టి ఈ నల్లగొండ నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా బీసీలను అణిచివేతకు గురి చేసి ఒక యాదవ్ బిడ్డతోని మూత్రం దాగిపిస్తా ఉన్నావు కదా. ఇదే వరంగల్ సభలో కామెంట్ పెట్టిండ్రు ఒక ఆయన, ఏమైనా రెడ్ ఆయన కామెంట్ పెడతాడు, బీసీలంతా మా మూత్రం తాగాలని కామెంట్ పెట్టిండు. ఆ రోజే చెప్పినా ఎవరు తాగుతున్నాడు రా అని. ఇవాళ మీరు అదే పని చేసిరు కదా. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఈ నల్లగొండ బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో ఈ నల్లగొండలో మీ ఆధిపత్య అగ్రవర్ణ అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అణిచివేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్తాం. నిర్భయంగా పోటీ చేయండి బీసీ ప్రజలారా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలకు ఇక్కడే కాదు, ఇప్పుడే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఫోను, కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేసినటువంటి ఓ బిడ్డ, ఓ వడ్రాయనకు టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ ను రెడ్డి ఆయనకు అమ్ముకున్నారు. మళ్ళా ఆయన పురుగుల మంది ఆగిండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో, ఇప్పుడు దవాఖానలో ఉన్నారు. ఈ రకంగా బీసీలందరినీ హింసలకు గురి చేస్తా ఉన్నారు. ఈ పక్కకున్నటువంటి మామిడాల కాడ కూడా 3 ఓట్లే రెడ్లయ్యి 3 సేర్ల నీళ్లు దాపించుకుంటా ప్రజలందరినీ తిప్పలు పెడతా ఉన్నారట. వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటా మోటా లీడర్లు ఎవరైతే ఉన్నారో, మీ దందాలు, మీ కథ, మీ వ్యవహారం తీన్మార్ మల్లన్నకు తెలిసినంతగా ఈ ఊరోళ్ళకు కూడా తెలియదేమో. నువ్వు కర్నూలు కాడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఇక్కడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఈ లెక్క అంతా తీస్తాం బిడ్డ. ఈ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, ఈ అరాచక శక్తులను ప్రజల్లో, గ్రామాలలో తింపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారు, ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్టు కాదు.
మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు వచ్చి మా ఆడబిడ్డ కాళ్ళు మొక్కి క్షమాపణ కోరు. తప్పైందని చెప్పు, తప్పైందని చెప్పు. ఈ ఆడబిడ్డ కాళ్ళు పట్టుకొని తప్పై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.